కొడుకుల్ పుట్టరటంచు నేడుతు రవివేకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ బడిసెన్. దీని అర్థం ఏంటంటే చాలా మంది కొడుకులు పుట్టట్లేదు అని ఏడుస్తారు. వాళ్ళంతా పెద్ద అవివేకులు. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుట్టిరు కదా, వాళ్ళతో ఆయన ఏమైనా సుఖపడ్డా అనేది దీని అర్థం. సేమ్ ఇప్పుడు సమాజాన్ని చూస్తే ఇది అక్షర సత్యమేమో అనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో తేడా వచ్చి కన్నతల్లిని తీసుకొచ్చి ఆర్డీఓ ఆఫీస్ ముందు వదిలిపెట్టి పోయిర్రు 2 కొడుకులు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ తల్లి తిండి తిప్పలు లేకుండా అక్కడనే పడింది. జగిత్యాల జిల్లా మల్యాలకు దగ్గరలో ఒక ఊర్లో కుర్రె నారాయణ దాస్, లక్ష్మి అనే 2 దంపతులు ఉన్నారు. వాళ్ళకి 2 కొడుకులు, కృష్ణ, శ్రీనివాసు. నారాయణ దాసు కొద్దిగా ఆస్తి సంపాదించి కొన్నాళ్ళ కిందట చచ్చిపోయిండు. ఆ ఆస్తిని 2 అన్నదమ్ములు పంచుకోవాలి. వాస్తవానికి కొంత ఆస్తిని పంచుకుర్రు, ఇంకొంత ఆస్తిలో కొంత వివాదం జరుగుతుంది. ఆ వివాదం పరిష్కరించుకోవడం కోసం 2 అన్నదమ్ములు తల్లిని తీసుకొని జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిర్రు. అక్కడికి వచ్చిన తర్వాత సమస్య సాల్వ్ కాలేదు. దాంతో తల్లిని అక్కడనే వదిలేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందులో పెద్ద కొడుకు జగిత్యాలలోనే ఉంటాడు, చిన్న కొడుకు మల్యాలలో ఉంటాడు. 2 కలిసి ఆమెను అక్కడ వదిలిపెట్టిర్రు, వెళ్ళిపోయారు. పొద్దున ఆఫీస్ ముందర ఒక బెంచ్ మీద కూర్చున్న ముసలామే సాయంత్రం చీకటి పడుతున్నా కూడా అక్కడనే ఉంది. దీన్ని కొద్దిమంది ఆఫీస్ స్టాఫ్ అబ్జర్వ్ చేసి ఆర్డీఓకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. దాంతో ఇమీడియట్గా ఆర్డీఓ కొడుకులు 2కి ఫోన్ చేసి పొద్దుగాలు వచ్చి మీ సమస్య తీరుస్తారా బాయ్, ముందైతే మీ అమ్మని తీసుకోవరు, ఇజ్జత్ పోయేటట్టుంది అని చెప్పన్నాక పెద్ద కొడుకు జగిత్యాలలో ఉంటాడు కదా, వెంటనే వచ్చి తల్లిని తీసుకొని పోయిండు. ఇట్లా ఉంది సమాజం పరిస్థితి. ఆస్తి పంచాయతీ తెలుసుకోవాల్సింది అన్నదమ్ములు. దాంతో అసలు ఆ తల్లికి ఏం సంబంధం ఉంది? ఆమెను అట్లా వదిలిపెట్టి వెళ్ళుడు కరెక్టేనా?